ఇప్పుడు P4 ఉంది. P4 ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. నిజంగానే ఎందుకు యాక్టివిటీ అంటే ఇది అసలు మహాత్మా గాంధీ గారు ప్రబోధించారండి. ట్రస్టీషిప్ అనే పథకం. ఇదే మహాత్మా ఎక్కడ ఆ మాట వాడట్లేదు. చెప్తా. ట్రస్టీషిప్లో ఆయన ఏమన్నాడంటే మీరు సంపాదన పరులు, ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. యు ఆర్ ట్రస్టీ హోల్డింగ్ ది వెల్త్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఖచ్చితంగా మీరు సంపాదించిన సంపద అంతా కూడా మీరు ఉంచుకుని మీకు సరిపడా ఉంచుకుని మిగిలిన సంపద అంతా ఖర్చు పెట్టాలని ఆయన పిలిపించారు. పిలిపిస్తే ఆ పిలుపు అంతా నైతికంగా ఉంది, వాలంటరీగా ఉంది, ఎథికల్గా ఉంది. ఎథికల్గా ఉండే వాడి దగ్గర తీసుకున్నాడు. ఉదాహరణకి పెద్దల్లో బిర్లా గారు, బిర్లా హ్యాస్ రెస్పాండెడ్ టు హిస్ కాల్. సిమిలర్లీ జమ్నాలాల్ బజాజ్ అసలు ఆయన చాలా గాంధీ కన్నా సింపుల్గా ఉండేవాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు. అంబాలాల్ అని ఒక ఆయన ఇట్లా వాలంటరీగా అసలు దేర్ ఇస్ నో ఫోర్స్. ఇప్పుడు అదేం లేదనమాట. ఇక్కడ చూడండి చిన్న తేడా. సరే ఆయన కాలు ఎవరు ప్రోత్సాహం లేదు, మోటివేషన్ ఆయన చేశాడు. మహాత్మా గాంధీని చూసి వచ్చారు, ముందుకు వచ్చారు. సో అది అయినాక ఆ కాలు కొంత చల్లబడుతుంది. అప్పుడు వినోబాబాయ్ వచ్చాడు, ఆచార్య వినోబాబాయ్. విన్నారా? విన్నాలే. 1951లో ఆయన భూదాన ఉద్యమం అని పెట్టాడు. భూదాన ఉద్యమం. ఈ భూదాన ఉద్యమంలో ప్రతివాడు వెళ్ళి దగ్గర ఇష్టం అని ప్రామిస్ చేశారు. ల్యాండ్స్ 47 లక్షల ఎకరాలు ప్రామిస్ చేశారు. 47 లక్షలు అసలు నిజానికి 12 లక్షల ఎకరాలే డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి ఎటువంటి నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చరు, లేకపోతే అన్సూటబుల్ ల్యాండ్స్ అటువంటి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సో ఈ రెండు ఉద్యమాలు ఎందుకని పుంజుకోలేదంటే నిజంగా ఎంతో ఆదర్శవంతమైనవి కదా. వాటికి వ్యవస్థీకృతం లేదు. అంటే దెర్ ఇస్ నో ఫోర్స్, దెర్ ఇస్ నో సపోర్ట్, దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిహైండ్ దెమ్. ది కాల్ ఈస్ గివెన్, ది రెస్పాన్స్ ఈజ్ వాలంటరీ. బట్ అందుకని అప్పటిని ఇప్పుడు ఉదాహరణకి మన చంద్రబాబు గారు ఏం చేశాడు, దీన్ని P4 కింద పెట్టి అసలు యాక్చువల్గా కంపెనీ యాక్ట్ అని 2014లో యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. 2014లో కంపెనీ యాక్ట్ కింద 100 కోట్లు వర్త్ చేసే కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ ఈజ్ టు అప్లై దిస్ CSR అంటే కార్పొరేట్ సోషల్. 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి, 5 కోట్లు నెట్ ప్రాఫిట్ ఉండాలి. అలా ఉన్న కంపెనీ నుంచి, అలా ఉన్న వెల్దీ ఇండివిజువల్ నుంచి, పారిశ్రామికవేత్త నుంచి 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ టు బి ఎలకేటెడ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్. ఉదాహరణకి ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పొలిటికల్ కానీ ఏదైనా చేసుకోండి. ఇది కంపెనీ యాక్ట్. ఈ కంపెనీ యాక్ట్ 135 సెక్షన్ అనమాట. అట్లాగే ఈ 135 సెక్షన్ ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలను కంట్రోల్ చేసి సపోర్ట్ చేస్తే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది. కానీ అట్లా చేయకుండా ఈ కార్పొరేట్ వాళ్ళకి ఇంకా దోషి పెడుతున్నారు. ఈ టైంలో P4 చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన P4కి ఏంటంటే ఎక్కడైతే మహాత్మా గాంధీ గారు, వినోబాబా గారికి ఆ సపోర్ట్ లేదో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థీకృతం చేశారు. ఈయన వ్యవస్థీకృతం ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. అంటే P4ని ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. దీనికి ఓ సపోర్టు, ఓ కలెక్టరు, ఒక అధికార బృందం వాడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. ఇప్పుడు మార్గదర్శులు ఎంతమంది చేశారు? ఇప్పటికి 10,81,000 మందిని ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారు. యాక్చువల్గా 20 lakhs ఆయన టార్గెట్. 20 lakh ఫ్యామిలీస్ 2029 కల్లా ఇది పూర్తి చేసే పావర్టీని నిరోధించాలని ప్రయత్నం మాత్రం జరుగుద్ది. చంద్రబాబు గారు పెట్టిన P4 దాంతోనే ఇవాళ మీకు నెగిటివిటీ వస్తుంది. అమలు కానివి లేదంటే దాని ద్వారా మార్పు రాని దాంట్లో ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. కానీ అండి ఇప్పుడు ఇది మామూలుగా దీన్ని విశ్లేషిస్తే హ్రస్వ దృష్టి ఉన్న వాళ్ళకి అది ఎట్లా కనిపిస్తుంది అంటే దూరదృష్టి లేనాడికి ఎట్లా కనిపిస్తుంది. ఖచ్చితంగా నీ యాంబిషన్ ఉండాలండి, అసలు టార్గెట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు 100% సక్సెస్ అనేది ఆశించొద్దండి, ప్రయత్నం అయితే చేయాలి.